మనందరి పాపముల నిమిత్తమై తన అమూల్యమైనటువంటి రక్తమును చిందించి ఆ రక్తము ద్వారా మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభువును కలిగినటువంటి మరొక పేరు జ్ఞానము ఇచ్చువాడు. అందుకనే సామెతల గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు చెప్తూ జ్ఞానాధారము నేనే అని అంటాడు. అవును ప్రియులరా, మనకు జ్ఞానము కొదువుగా ఉన్నదా అని ఆలోచన చేస్తే జ్ఞానము 2 రకాల ప్రియులరా. 1 ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానము, 2 పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము. ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానము పుస్తకాల ద్వారా, మనము నివసించేటువంటి సమాజము ద్వారా మనకు వస్తుంది. ఈ జ్ఞానము ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి మాత్రమే పనికొస్తుంది, కానీ వేరే దానికి పనికిరాదు ప్రియులరా. అయితే కొన్నిసార్లు ఈ లోక జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వారు జ్ఞానము లేని వారుగా ప్రవర్తిస్తున్నట్లుగా మనము ఈ మధ్యకాలంలో అనేక సంఘటనలు చూడొచ్చు ప్రియులరా. అయితే రెండవది పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము. అది దేవుడి నుంచి వస్తుంది. ఈ జ్ఞానము పవిత్రమైనది, శ్రేష్టమైనది, నిత్యమైనటువంటి మరణము నుంచి తప్పించేది ప్రియులరా. అందుకని ప్రభు యాకోబు పత్రికలో మాట్లాడుతూ అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉంటే నన్ను అడగవలెను, ఏమాత్రము సందేహించక అడిగితే నేను ధారాళంగా దయచేస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు ప్రియులరా. కాబట్టి జ్ఞానమునకు మూలమైనటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. అందుకనే జ్ఞానం అంటే ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానానికి మూలము అని అంటాడు. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క మాటలను ఆలకించి వారి జీవితాలను సరిచేసుకొని దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో జీవిస్తూ ఉంటారో వారికి దేవుడు అపారమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానము మరణము నుంచి తప్పిస్తుంది పిల్లలు. సొలొమోను భక్తుని కనుక మనం గమనించినప్పుడు ప్రభు అడుగుతాడు, ఇదిగో నీకేం కావాలి కోరుకు అన్నప్పుడు, అయ్యా నేను చిన్నవాడిని కదా, నాకు ఆస్తి పాస్తులు కానీ శత్రువుల యొక్క ప్రాణాలు కానీ నాకు అవసరం లేదు, కానీ ఈ నీ జనాంగాన్ని పరిపాలించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, నీతిగా న్యాయంగా యథార్థంగా ఈ ప్రజలను పరిపాలించడానికి కావాల్సినటువంటి జ్ఞానము నాకు దయచేయి చాలు అన్నప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. కారణం ఏంటంటే చాలామంది దేవుని అడిగేది ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు దేవుని అడుగుతూ ఉంటారు, కానీ దేవుని యొక్క ప్రజలను నీతి న్యాయము యథార్థతతో పరిపాలించడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అడిగాడు. కాబట్టి దేవుడు ఎంతగానో సంతోషించి అతనికి జ్ఞానాన్ని ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి జ్ఞానము ఎవరి దగ్గర ఉంటుందంటే ప్రభు వద్ద మాత్రమే ఉంటుంది. దాన్ని అడిగేటువంటి వారు ఏమాత్రం సందేహించకుండా అడగాలి. అయితే ఈనాడు జ్ఞానం అనేది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారానే మనమందరం కూడా జ్ఞానవంతులు అవుతాం. ఈ పుస్తకము ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని పుస్తకాల కన్నా శ్రేష్టమైనటువంటిది ఈ 66 పుస్తకాలు. ఈ లోకంలో మనం ఎలా జీవించగలిగితే మన ప్రాణాలను మనం రక్షించుకోగలుగుతామో, ఈ లోకంలో ఘనత పొందుకుంటామో అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క గ్రంథంలో ఉన్నాయి పిల్లలు. కాబట్టి చాలామంది ఈ జ్ఞానాన్ని పొందుకోవడానికి నిరాకరిస్తున్నారు. కారణం ఏంటంటే ఇది మనది కాదు అనేటువంటి ఆలోచనతోనే. అందుకనే నశించిపోయేటువంటి స్థితిలో ఉంటున్నట్టుగా వాక్యం శ్రమిస్తుంది. యెషయా గ్రంథంలో కనుక మనం గమనిస్తే 5వ అధ్యాయము 13వ వచనాన్ని చూస్తే, కావున నా ప్రజలు జ్ఞానం లేకయే చెరపట్టబడిపోతున్నారు, వారిలో గనులైనటువంటి వారు నిరాహారులుగా ఉన్నారు, సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులవుతున్నారు, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన యొక్క నోరు తెరుచుచున్నది అని అంటాడు. అవును ప్రియులారా, నా ప్రజలు జ్ఞానము లేకయే చెరబట్టిపోతున్నారు. దేవుని యొక్క జ్ఞానము లేనటువంటి వాడు ఈజీగా పాపం చేస్తాడు ప్రియులారా. ఎవడైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుదినము ధ్యానిస్తూ ఉంటాడో, ఆ మాటలు హృదయంలో ఉంచుకుంటాడో వాడు పాపము చేయలేడు పిల్లలు. అందుకనే దావీదు భక్తుడు కూడా నేను పాపము చేయకుండానట్లుగా నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను అని అంటాడు. కాబట్టి ఇక్కడ చూస్తే జ్ఞానము లేకయే చెరపట్టబడిపోతున్నారు. దేనికి చెరపట్టబోతున్నారు అంటే సాతానుకి చెరపట్టబోతున్నారు. ఎందుకంటే ఇహలోక సంబంధమైనటువంటి ప్రతి కోరికను, దేవునికి అయిష్టమైనది పాప సంబంధమైనటువంటి కోరికలను కోరుకుంటూ వారు సాతాను యొక్క చెరలో కబంధహస్తాల్లో వారు ఉంటున్నట్లుగా ఉన్నారు. వారిలో గనులైనటువంటి వారు ఉన్నారు. అవును, ఈ లోకము పరంగా మేము చాలా గొప్ప జ్ఞానవంతులము, ఈ లోకపరంగా మేము ధనవంతులము, ఈ లోకపరంగా పేరు ప్రఖ్యాతులు పొందుకున్నామన్నారు. కానీ వారు దేవుని యొక్క జ్ఞానము లేకపోవటం వలన వారు చెరపట్టబడి నిరాహారులుగా ఉన్నారు. అంటే ఏమీ చేయలేనటువంటి స్థితిలో సాతాను యొక్క కబంధ హస్తాలు చిక్కుకొని పాప సంబంధమైనటువంటి క్రియలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా సామాన్యులైతే దప్పి చేత జ్వరపీడితులవుతున్నారు. అందుకనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన యొక్క నోరు తెరిచింది. అవును, పాతాళము యొక్క పని ఏంటంటే దేవునికి ఇష్టము కానటువంటి వారు సాతాను కబంధ హస్తాలు చిక్కుకున్న వారిని తీసుకువెళ్ళడానికే పాతాళము సిద్ధపరచబడి ఉంది పిల్లలు. అది అపరిమితముగా నోరు తెరుచుకొని చూస్తున్నది, ఎవరిని మృంగుదమా అనేటువంటి ఆలోచనతో అది ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము కలిగిన వారే సాతాను నుంచి తప్పించుకోగలుగుతారు. దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి వారే మరణము నుంచి తప్పించుకోగలుగుతారు. కాబట్టి ప్రభు అంటున్నాడు, జ్ఞానాధారము నేనే అని అంటున్నాడు. జ్ఞానాన్ని ఇచ్చేది నేనే. ఆ జ్ఞానము ద్వారా నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాను, ఆ జ్ఞానము ద్వారా నిత్యమైనటువంటి మరణము నుంచి నేను తప్పిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి జ్ఞానము ఇచ్చేటువంటి దేవుని వద్దకు వద్దాము. జ్ఞానము ఈనాడు కేకల్లో, సంత వీధులలో కేకలు వేస్తుంది.
ఆ కేకకి మనము లోబడి ఆయనను విశ్వసించి ఆయన రక్తంలో మనం కనగబడితే నిత్యమైనటువంటి మరణం నుంచి తప్పించబడతాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచేయనుగా. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమగల మా తండ్రి, జ్ఞానము లేకయే ప్రజలు చెరపట్టబడుతున్నారు అన్న ప్రభు, అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. అవునైనా నీవు ఇచ్చేటువంటి 66 పుస్తకాల్లోనే గొప్ప జ్ఞానం ఉంది నాయన. మరణం నుంచి తప్పించగలిగినటువంటి జ్ఞానము, ఘనతలు పొందేటువంటి జ్ఞానం ఉంది నాయన. ఆ జ్ఞానాన్ని ప్రభావ తృణీకరించకుండా మేమందరం కూడా స్వీకరించి దానిని ధ్యానించి ప్రభావ మీ రాజ్యంలో చేరే మాకు ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.